శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనసుకు కూడా అంతే అవసరమని బ్రహ్మకుమారి రమాదేవి పేర్కొన్నారు. కార్తీక మాస పర్వదినం పురస్కరించుకుని మంగళవారం కాకినాడ రాజాజీ వీధిలో ఉన్న బ్రహ్మకుమారి భవనంలో మీడియా మిత్రులతో ఆధ్యాత్మిక ఆత్మీయ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తి అని కొనియాడారు. నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాలలో సుఖశాంతులను నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారిల లక్ష్యమన్నారు. ఈ నెల 21వ తేదీన బంగారు రథంపై సోమనాథేశ్వరుడు కాకినాడ నగరంలో ప్రజలకు దర్శనమిస్తారని, ఆ రోజు జరుగు రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమాజంలో అన్ని రంగాల్లో భ్రష్టాచారం పెరిగి రోజురోజుకి నైతిక విలువలు కోల్పోయి దుఃఖ అశాంతులు పెరిగిపోతున్నాయని ఆమె ఉపకరించారు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో మమేకమై అక్కడ జరుగుతున్న మంచిని సమాజానికి తెలియచెప్పాలన్నారు. అనంతరం ఒత్తిడిని ఎలా అధిగమించాలని రమాదేవి హితోపదేశం చేశారు. ఈ సమావేశంలో బీకే రజనీదేవి, దీది, రామేశ్వరి, బీరా, లక్ష్మి, గంగా, పద్మ, పాపారావు, నాగబాబు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎందుకంటే ఏ ఒక్క సంస్థ అయినా ఏదైనా కూడా ప్రజలకి మరి వ్యక్తులకి సంస్థలకి మధ్యన సంబంధాన్ని జోడించేవాడు మీరే. ఒక అభిప్రాయాన్ని, ఒక భావనని ప్రజలందరి వరకు అందించేవాడు మీరే. మీ పైన ఈరోజు మన సంకల్పం కలిగింది ఏంటంటే పత్రికా విలేకరులందరికీ, మీడియా వాళ్ళందరికీ ఆశ్రమంలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని. ఎందుకంటే ఏదైనా కార్యక్రమాల్లో మీరు మాట్లాడడం అనేది ఎక్కువ జరగదు. అందుకని ఈరోజు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి బ్రహ్మభోజనం కూడా ఏర్పాటు చేయాలని అనిపించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ పత్రిక జీవన విలువలు మానవుని మహనీయునిగా, గౌరవనీయునిగా తయారు చేస్తాయి. ఆధ్యాత్మిక విలువలు అంతరించిపోతున్న కారణంగా నేటి మన జీవితం ఒక అనాథ బాలుని వలె దిశాహీనంగా, నిరుత్సాహంగా అయిపోతుంది. జీవన విలువల ద్వారా మానవతను సుసంపన్నంగా చేసేందుకు గత 8 దశాబ్దాలుగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్విరామంగా కృషి చేస్తోంది. దీనిని సాధించేందుకు పరమపిత పరమాత్ముని కళ్యాణకారి భావం ఈ సంస్థ మొత్తం విశ్వంలోని 133 దేశాలలో 9,000 శాఖలకు పైగా స్థాపించి ఒక విశాల వటవృక్షంగా రూపుదిద్దుకుంది. ఆబూ పర్వతంలోని పాండవ భవనం ఈ సంస్థ యొక్క అంతర్జాతీయ ముఖ్యాలయంగా నెలకొని ఉంది. దేశ విదేశాలలో కూడా విలువలతో కూడిన సమాజ నిర్మాణం కొరకు ప్రతి సంవత్సరము రాష్ట్రీయ మరియు అంతర్రాష్ట్రీయ స్థాయిలో సభలు, సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. 1981వ సంవత్సరంలో సంయుక్త రాష్ట్ర మండలిలో ఈ సంస్థకు ప్రభుత్వేతర సంస్థగా, ఎన్జిఓగా సభ్యత్వము లభించింది. అలాగే సంయుక్త రాష్ట్ర మండలి